నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తిరుమల చేరుకుంటున్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. ఈరోజు మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరి తిరుమల చేరుకుంటారు. ప్రాయశ్చిత్ దీక్ష చేపట్టి 11 రోజులైంది. 11 రోజులు కంప్లీట్ అయిన తర్వాత స్వామివారిని దర్శించుకోవాలనుకున్నారు. రేపు ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. తర్వాత పూలే సెంటర్లో జరిగే బహిరంగ సభలో ఆయన మాట్లాడతారు, వారాహి బహిరంగ సభలో. సో ఇక్కడ కనెక్షన్ ఉంది. ఆయన వారాహి బహిరంగ సభ ఎన్నికల ముందు పెట్టారు. 3వ 4వ వారాహి బహిరంగ సభలు ఆయన అడ్రస్ చేశారు. ఇవాళ ఇది 5వ 6వ అవుతుంది. సరే, ఈ సభలో ఆయన ఏం మాట్లాడబోతున్నారు, తిరుమలలో ఏం చేయబోతున్నారు, ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మొత్తం అందరూ ఇప్పుడు ఫోకస్ దాని మీదే ఉంది. తిరుమల చేరుకున్న తర్వాత ఆలయంలో ఆయన ఏమన్నా ప్రత్యేక పూజలు చేపట్టబోతున్నారా అంటే అవకాశం ఉండాలి కదా. తిరుమల ప్రోటోకాల్, ఆయన ప్రోటోకాల్ పాటించే వ్యక్తి. ఆలయ ధర్మం ఎలా ఉందో దాని ప్రకారం పోతారు. విఐపి బ్రేక్లో దర్శించుకుంటారు. దర్శించుకున్న తర్వాత వేదాశీర్వచనం తీసుకుంటారని అక్కడ ఉన్న పండితుల ద్వారా తెలుస్తోంది. వేదాశీర్వచనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి తిరుమల కొండ మీద ఆయన రాజకీయం మాట్లాడరు. వెరీ క్లియర్. ప్రోటోకాల్కి సంబంధించి ఆయనకి కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. తిరుమల ఆలయ ధర్మం ఏం చెబుతుందో దానికి లోబడే అక్కడ ఉంటారు. ఆలయ ధర్మానికి విరుద్ధంగా అయితే ఆయన అక్కడ మాట్లాడటం అలాంటివే ఉండవు. సో దర్శనం చేసుకొని నేరుగా కిందకు వచ్చేసిన తర్వాత పూలే సెంటర్లో జరిగే బహిరంగ సభలో ఆయన వారాహి బహిరంగ సభలో మాట్లాడతారు. వారాహి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా ఒక స్పష్టమైన మెసేజ్ ఉంటుంది. రెండోది, కూటమి సర్కారుకి నిన్న సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ తోటి కొంత తడబాటు, కొంత పొలమారటం జరిగింది. ఎందుకంటే ఆధారాలు సాక్ష్యాలు లేకుండా ఆ ప్రకటన ప్రభుత్వం నుంచి మీరు ఎలా చేస్తారు అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి సుప్రీంకోర్టు ఆ ప్రశ్న అడిగింది. ధర్మాసనం, 2 జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ ప్రశ్న అడిగింది చంద్రబాబు గారిని. ఇది ఒక రకంగా ఇబ్బందికరమైన వాతావరణమే. ట్యాంకర్లు వెళ్ళిపోయిన తర్వాత కల్తీ జరిగిందని చెప్పారు. కల్తీ జరిగిన తర్వాత ఆ కల్తీ జరిగిన లడ్డూని జనాలకు పంచారా లేదా అనే విషయంలో స్పష్టమైన నిర్ధారణకి రాలేకపోతున్నారు. వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని కాసేపు ఈవో శ్యామలరావు గారు చెప్తారు. ముఖ్యమంత్రి ఏమో యానిమల్ ఫ్యాట్ అంటారు. తర్వాత మళ్ళీ ఈవో సవరించుకుంటారు. అసలు వీటన్నిటికీ నా ముందర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎన్డీడీవీ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. సో ఇదేంటి, అసలు ఈ సీక్వెన్స్ ఏంటనే దాని మీద సుప్రీంకోర్టు దృష్టి పెట్టింది. నిన్న సిద్ధార్థ లుద్రా గారు కూడా కొంచెం గుడ్లు తేలేసే పరిస్థితి సుప్రీంకోర్టులో. ఆధారం ఉందా, సాక్ష్యం ఉందా, కోర్ట్ విల్ లుక్ ఇన్ టు ది ఎవిడెన్స్ ఓన్లీ. అది అందరికీ తెలిసిందే. గౌరవ సుప్రీంకోర్టు ఆ ప్రశ్న అడిగిన తర్వాత మళ్ళీ 3వ తారీఖు ఎలాగూ విచారణ వాయిదా వేసింది కాబట్టి ఆ రోజుకి స్పష్టమైన సమాచారంతో వెళ్ళాలి. ఇప్పుడు ఈ ప్రశ్న అయితే ఉత్పన్నమైంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏమన్నా తప్పుడు సమాచారాన్ని జనానికి చేరవేసిందా, చంద్రబాబు గారు అలా చేరేయటం వెనకన్న పొలిటికల్ మోటివ్ ఉందా అనే ప్రశ్నల్ని నేషనల్ మీడియా లేవనెత్తింది. చాలా ప్రధానంగా హిందీ, ఇంగ్లీష్ పత్రికలు అయితే దాని మీద పుంఖాలుగా న్యూస్ స్టోరీస్ ఇస్తూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. విహెచ్పి ఆందోళనలు చేపట్టింది. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ దీపారాధన చేసింది. తర్వాత భజన కార్యక్రమం కూడా ఉంటుంది ఆలయాల్లో. అలాగే నగర సంకీర్తన ఉంటుందని కూడా చెప్పారు. ఆయన షెడ్యూల్ ఇచ్చేశారు, 3వ తారీఖు వరకు షెడ్యూల్ ఇచ్చేశారు. సరే, ఆయన దీపారాధన చేస్తారు, భజన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే నగర సంకీర్తన అంటే మరి ఆయనకి వెసులుబాటు ఉంటుందో లేదో ప్రోటోకాల్ ప్రకారం ఇబ్బంది ఎదురుకాకుండా చూసుకొని కొంతమేరకనే ఆయన పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే రేపొద్దున ఆయన కిందకి దిగిన తర్వాత మీడియాతో మాట్లాడాలి. మాట్లాడేప్పుడు ఆయన ఏ రకంగా కూటమి ప్రభుత్వ స్టాండ్ని జస్టిఫై చేసుకుంటారనే ప్రశ్న అయితే ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. కూటమి సర్కారు జనరల్గా స్టాండ్ తీసుకుంది. కూటమిలో మరి ఈయన భాగస్వామి పార్టీ లీడ్ పార్ట్నర్ కాబట్టి ఈయన మాట్లాడాలి. పైగా ఈయన బాధ్యత గల డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు కాబట్టి మీడియా అడుగుతుంది. మరి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? ఇన్ఫ్యాక్ట్ అంటే మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది ఒక లీడర్లో అనేది కనుక చూస్తే, ముందర భావోద్వేగానికి లోనైన పవన్ కళ్యాణ్ హిందువులంతా ఒక్క తాటి మీదకి రావాలని పిలిపించారు, ఆందోళన చేయమన్నారు. కానీ తర్వాత స్టాండ్ని సవరించుకున్నారు ఆయన. అంటే ఒక పాపులర్ లీడరు, అందులో మాస్ ఇమేజ్ ఉన్న లీడరు ఒక అప్పీల్ ఇస్తే దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అనేది ఆయనకి కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినట్టు సమాచారం. సో కొంత స్టాండ్ని సాఫ్టెన్ చేసుకున్నారు ఆయన. సాఫ్టెన్ చేసుకొని
కొంచెం మృదువుగా డీల్ చేయాలి ఈ వ్యవహారం అని చెప్పేసి డిక్లరేషన్ అనేది టీటీడీకిను జగన్మోహన్ రెడ్డికి మధ్య నడిచే వ్యవహారం. దాంట్లో మనం వేలు పెట్టద్దు, సంయమనం పాటించండి. ఆయన వచ్చి దేవుడి దర్శనానికి వస్తానన్నప్పుడు లెట్ హిమ్ హ్యావ్ ది దర్శన్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర అని ఓపెన్గా చెప్పారు, అప్పీల్ చేశారు. అందరూ సంయమనం పాటించండి, మనం అవాంతరాలు కలగజేయద్దు. ఆయన డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అనేది ఆయన విజ్ఞతకు వదిలేద్దాం. ఆయనకు నమ్మకం ఉంటే ఇస్తాడు, నమ్మకం లేకపోయినా తన రాజకీయ క్రీడలో భాగంగా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాడు, దర్శించుకొనియండి, నష్టమేం లేదు అనే స్టాండ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మొత్తానికి ఏంటంటే కూటమి భాగస్వామ్య పక్షాలకు కూడా ఆయన హెచ్చరిక చేశారు, తన సొంత పార్టీ వాళ్ళకే కాదు. పవన్ కళ్యాణ్ మెచ్చుకోదగిన అంశం ఏంటంటే ఇదేదో తనకు సంబంధించిన వ్యవహారం కాబట్టి తన పార్టీ కార్యకర్తలు, తన పార్టీ క్యాడర్స్, లీడర్స్కి మాత్రమే ఆయన సూచన చేయాల, హెచ్చరికతో కూడిన సజెషన్ ఇచ్చారు. మనం లెట్ us నాట్ పొలిటిసైజ్ ద ఇష్యూ, లెట్ హిమ్ ఫేస్ ద రాత్ ఆఫ్ తిరుమల లడ్డు. జగన్మోహన్ రెడ్డి గారికి లడ్డూ దెబ్బ ఆయనకి తగిలితే ఆయన తలే బొప్పి కడుతుంది, మనం ఇంట్లో ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పే పద్ధతిలో సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ అంశం పక్కన పెడితే వారాహి సభలో ఆయన ఏం మాట్లాడుతున్నారు, దీనికి సంబంధించిన చట్టం ఏదో తీసుకురాబోతోంది కూటమి సర్కార్ ఆలయ ధర్మాలకు సంబంధించి. ఆయన ఎలాగో ఒక నేషనల్ డిమాండ్ తోటి తెర ముందుకు వచ్చారు, కేంద్ర ప్రభుత్వం ముందు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని, ఇది నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మానిటరింగ్లో. స్లోగా ఏంటంటే ఆలయాల మీద ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గించాలి అనే చాలామంది హిందువుల వాయిస్కి అనుగుణంగానే ఆయన వారాహి సభలో మాట్లాడబోతున్నారని సమాచారం. ఆ మేరకు చట్టం తీసుకురావడానికి ఆల్రెడీ ఇప్పటికే ఆయన వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న దేవాదాయ చట్టాలన్నింటినీ కూడా సమగ్రంగా తెప్పించుకొని చదివి హోంవర్క్ చేసుకొని రేపు అక్కడ మాట్లాడబోతున్నారని సమాచారం. సో ఇండిపెండెంట్ ఆలయాల మీద ప్రభుత్వ పెత్తనం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇంత వివాదాలు, ఇంత రగడా ఉండదు, ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. నార్త్ ఇండియాలో ఈ రోజుకి కూడా అయోధ్యలో కట్టిన రామాలయానికి ఒక ట్రస్ట్ ఉంది, ప్రభుత్వం పెత్తనం ఏం లేదు, అందులో ప్రభుత్వం ఇన్వాల్వ్ కాదు, మహంతులే చూసుకుంటారు. ఇక్కడ కూడా తిరుమలలో కూడా లోగడ మహంతుల వ్యవస్థే నడిచేది. ఆ మహంతుల వ్యవస్థ నుంచి బ్రిటిష్ వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా ఆలయ ఖజానా అంటే ఈ హుండీకి వచ్చే సొమ్ము వ్యవహారంలో ఎప్పుడు వేలు పెట్టల. క్వీన్ ఎలిజబెత్ ఆవిడ జలియన్ వాలాబాగ్ దురంతాన్ని కళ్ళెదుట చూసినా కూడా చెలించని ఒక రాతిగుండె గల మహిళ అని పేరున్న క్వీన్ ఎలిజబెత్ కూడా తిరుమల స్వామివారి హుండీని టచ్ చేయొద్దు, అది పూర్తిగా హిందువుల అంతర్గత వ్యవహారం అని చెప్పారు ఆవిడ. ఆ చరిత్రలో ఉంది, ఇవాళ మనం కొత్త కనుక్కొని ఐన్స్టీన్ లాగా చెప్పింది ఏం కాదు, చరిత్రలో ఉంది. సో ఆ పద్ధతిలో తిరుమలని ఇండిపెండెంట్ బాడీగా ఉంచాలని వస్తున్న ఆలోచనలు, అలాంటి ప్రయత్నాలకి పవన్ కళ్యాణ్ అనుకూలంగా మాట్లాడే అవకాశం ఉంది వారాహి బహిరంగ సభలో అని సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో.